కమలాకర్ గారు, గోదావరి జిల్లాల్లో ఏ పార్టీ ముందంజలో ఉంది అంటే ఏ పార్టీ పేరు చెప్తారు? ప్రస్తుతం అక్కడ ఎనాలిసిస్ ఏ విధంగా ఉందండి? అంటే సమీకరణాలు మొత్తం చేంజ్ అవుతూ వస్తున్నాయి ఎవ్రీడే. సో ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ అయితే. మీరు చూసిన దాని ప్రకారం అయితే ఏ పార్టీ ముందంజలో ఉంది అసలు? అంటే వాస్తవానికి గత అసెంబ్లీ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీకి చాలా పాజిటివ్ ఉందండి గతంలో. ఓకే. అయితే తర్వాత పవన్ కళ్యాణ్తో ఎలియన్స్ మూలంగా అనూహ్యంగా గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ వైపు టర్న్ అయ్యి ఓకే అట్లా టర్న్ అయ్యి గోదావరి జిల్లాలో మ్యాక్సిమం తెలుగుదేశం స్వీప్ చేయడానికి అవకాశం ఏర్పడింది. అయితే పవన్ కళ్యాణ్ టీడీపీతో ఎలియన్స్, తర్వాత బీజేపీతో ఎలియన్స్ తోటి ఈ ఎలియన్స్లో పవన్ కళ్యాణ్ సాధించింది ఏమీ కనిపించలేదు. ఓకే, వాళ్ళతోటి ఉండి నిలదీస్తాను చేస్తాను అడిగి నిలదీయటం చేయటమే తప్ప ఫ్రూట్ఫుల్స్ ఏమీ కనిపించలేదు. ఫ్రూట్ఫుల్స్ ఏమి ఇప్పుడు ఏంటి, తన మద్దతు ఇచ్చిన తెలుగుదేశం నుంచి ఏమీ చేయించలేకపోయాడు పనులు, తన మద్దతు ఇచ్చిన బీజేపీ నుంచి ఎంతగా చేయించాడో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇప్పుడు అటువంటి పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా వచ్చాడు. అప్పట్లో మీకు తెలియదు ఏముంది, 2% తేడాతో గవర్నమెంట్ ఫామ్ అయింది. అవునండి, 2% తేడాతో ఫామ్. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని తప్పిదాల మూలంగా బలమైన కుల నాయకుల్ని అడాప్ట్ చేసుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్. గోదావరి జిల్లాలో కనిపించిన ఒక కీలకమైన అంశం ఏంటంటే కులాలు చాలా బలంగా పనిచేస్తాయండి. అది కాపులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు. ఓకే ఓకే, ఆ కుల నాయకుల్ని ఇతను ఆకర్షించుకోలేదు. ఇతను సినిమా గ్లామర్ మీద, తన మీటింగ్కి వచ్చే జనాల మీద నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఆ మీటింగ్కి వచ్చే జనాలు ఒక సినిమా యాక్టర్ని చూడటానికి వస్తున్నారన్న భ్రమ నుంచి అతను ఇంకా బయటపడలేదు. ఓకే, తను ఒక రాజకీయ నాయకుడిగానో సంస్కరణాభిలాషగానో చూడటానికి వస్తున్నాడని పవన్ కళ్యాణ్ అనుకుంటే అది తప్పనిసరిగా అది అతని అజ్ఞానమే, అతని యొక్క మరో తప్పిదంగానే నేను భావిస్తాను. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు తెలుసు, గతంలో చిరంజీవి గారు వెళ్ళినప్పుడు లక్షల మంది జనం వచ్చారు, కానీ ఓటింగ్ వచ్చేటప్పటికి అది కనిపించలేదు. అవునండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా జనం విపరీతంగా వస్తున్నారు, కానీ ఒక సినిమా యాక్టర్ని చూడటానికి వస్తున్నారు అంతే తప్ప ఒక రాజకీయ నాయకుడిని చూడటానికి రావట్లేదు. అయితే మీకు తెలియదు ఏముంది, ఒక పంచ్ డైలాగులు మాట్లాడినప్పుడు జనంలో చాలా ఉంటాయి. ఒక ఏ డైలాగులకి జనం ఎలా రెస్పాండ్ అవుతారో సినిమా యాక్టర్గా పవన్ కళ్యాణ్ తెలియని అంశం ఏం కాదు. చక్కగా మంచి డైలాగులు ఇవి మాట్లాడుతున్నప్పుడు జనం మంచి ఉత్సాహంగా ఉత్తేజంగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, అయితే జనాన్ని అలరించడం మీద చూపించిన శ్రద్ధ, పవన్ కళ్యాణ్ జనాన్ని అలరించడం మీద చూపించిన శ్రద్ధ, జనం యొక్క ఎమోషన్స్ తోటి ఆడుకోవటంలో చూపించిన శ్రద్ధ వాళ్ళు కలుపుకోవటంలో చూపించలేదు. ఎమోషన్స్తో ఆడుకోవటం అనే వర్డ్స్ వాడుతున్నారు మీరు. ఎస్, ఎమోషన్స్ ఎలా చెప్తారు మీరు? ఎలాగంటే జనంలో ఎన్నో కోరికలు ఉంటాయి, ఆ కోరికలు తీర్చడం వల్ల అసంతృప్తులు ఉంటాయి, అర్థమవుతుందా? ఆ కోరికలు తీరిన అసంతృప్తి మూలంగా వాళ్ళు ఏర్పడ్డే ఒత్తిడిల నుంచి జనం ఎమోషనల్గా ఏదో అద్భుతం జరిగితే బాగుందని చూస్తుంటారు. అది సాధ్యం అసాధ్యం అంటే ఎలా ఉంటుందంటే, తెలంగాణకు సముద్ర తీరం లేదు, నేను సముద్ర తీరం తీసుకొస్తా. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు అక్కడ సెంట్రల్లోనూ గొడవ పెట్టుకుని, ఇటు స్టేట్లోనూ గొడవ పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఎవరికేం తీసుకొస్తాడండి? ఓకే, ఇప్పుడు సెంట్రల్లో ఎవరితోటి పవన్ కళ్యాణ్కి సత్సంబంధాలు ఉన్నాయి? కాంగ్రెస్ తోటి ఇతర సత్సంబంధాలు లేవు, బీజేపీతో సత్సంబంధాలు లేవు, థర్డ్ ఫ్రంట్లో వచ్చే అవకాశాలే లేనే లేవు. ఓకే, అటువంటప్పుడు ఇతను నవ్యాంధ్రప్రదేశ్కి ఎవరి నుంచి నిధులు తీసుకొస్తాడు, ఎవరి ద్వారా పనులు చేస్తాడు? ఇవన్నీ ఎలా ఉంటాయంటే అదే నేను ఎమోషన్తో ఆడుకోవటం అంటున్నాను. అదే వాస్తవాలకు దూరంగా జనంలో ఉన్న ఒక అసంతృప్తిని, జనంలో ఉన్న ఒక అవగాహన రాహిత్యాన్ని, జనంలో తమ కోరికలు ఎవరు తీరుస్తారో అర్థం కాని అయోమయ స్థితిని పవన్ కళ్యాణ్ వాళ్ళతోటి గేమ్లు ఆడుకుంటున్నాడు నిజం చెప్పాలంటే. ఓకే, అంటే వేరే నాయకులు చేయట్లేదంటారా? ఎస్, వేరే నాయకులు చేయటం అంటే ఇప్పుడు జగన్ ఓకే సామాజిక వర్గాల పరంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బలంగా నాటుకుపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాల పరంగా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నాటుకుపోయిన వ్యక్తి. ఓకే, తన విషయానికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడుకి వచ్చేటప్పటికి పార్టీలకు అతీతంగా తనకు సామాజిక వర్గం అన్ని అధికారిక శాఖల్లోనూ కూరుకుపోయి బలంగా నాటుకుపోయిన వ్యక్తులు. ఏ విధంగా అయినా పనులు చేయించుకోవడానికి అవకాశం ఉన్న వ్యక్తులు
జగన్ ప్లస్ చంద్రబాబు నాయుడు. అటువంటి ఏ అవకాశాలు లేని వ్యక్తి పవన్ మాత్రమే. ఓకే, కానీ ఇక్కడ ఆయన అంతర్జాతీయంగా పాపులారిటీ అయితే ఉంది సార్, ఇక్కడ పాపులారిటీ అనేది సినిమా ప్రేక్షకులు వచ్చే సినిమా ప్రేక్షకులు వేలాది మంది లక్షలాది మంది వచ్చే పాపులారిటీ రాజకీయంగా వర్కౌట్ అవుతుందన్న కరెక్ట్ కాదు. ఓకే, దీనికి గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడులో సినిమా యాక్టర్లు రాజకీయంగా యాక్సెప్ట్ చేశారు, అది ఇతర రాష్ట్రాలు యాక్సెప్ట్ చేయలే. అర్థమైందా? మన ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ని యాక్సెప్ట్ చేశారు, తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరిని యాక్సెప్ట్ చేయలే. అర్థం, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది అట్లా. ఇక్కడ విషయం ఏంటంటే గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కుల సమీకరణాల విషయంలో తను అజాగ్రత్తగా ఉన్నాడో, కుల నాయకుల్ని హోల్డ్ చేసుకోవటంలో అతను మొండిగా బండగా వ్యవహరించాడు. ఓకే, పెద్ద పెద్ద గోదావరి జిల్లా నుంచి చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా అతను కలవటానికి వెళ్ళినప్పుడు ఏవి ఆశించకుండా రండి అంటూ తలుపులు మూసు కూర్చున్నాడు. ఓకే, అప్పుడే వెరీ సింపుల్ సార్, నేను 34 నియోజకవర్గాలు తిరిగాను గోదావరి జిల్లాలో, ఎమ్మెల్సీ ఎలక్షన్ పేరు చెప్పి తిరిగి అనేక అంశాలు పరిశీలన చేశాను. నాయకులు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి నాయకుడి ఇంటి దగ్గర, చోటా మోటా నాయకుడి ఇంటి దగ్గర కూడా 50 నుంచి 100 మంది ఉంటున్నారు. 50 నుంచి 100 మందికి టీలు, కాఫీలు, టిఫిన్లు, భోజనాలు పెడితే రోజుకి ఎంత అవుతుందండి? ఓకే, అలా పోషించగలిగే నాయకులు జనసేనలో ఉన్నారా? ఆల్రెడీ పార్టీ పెట్టి 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు అయితే తెలంగాణలో కనీసం పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు. మరో 5 ఏళ్ల దాకా ఎలా ఈ నాయకుల క్యాడర్ని మెయింటైన్ చేయగలుగుతారు? అంత ఆర్థిక బలం ఉన్న వాళ్ళు జనసేనలో ఉన్నారా? ఇక్కడ ఏంటంటే ఆర్థిక బలం అంటే పంచిపెట్టే డబ్బులు కాదండి, ఖర్చు పెట్టడానికి డబ్బులు. సర్వైవల్, ఒక రోజు గడవటానికి ఒక కుటుంబానికి ఎట్లాగైతే ఉదయాన్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, టీ, కాఫీ ఖర్చులు ఎలాగైతే ఉంటాయో ఆ కనీస ఖర్చులు ఒక నాయకుడు మెయింటైన్ కావాలంటే రోజుకి కనీసం 20 నుంచి 50 మందికి టీలు, టిఫిన్లు, కాఫీలు, భోజనాలు అరేంజ్ చేసే పరిస్థితి ఉంటుంది. అటువంటి నాయకులు ఉన్నారా అన్నప్పుడు లేరండి జనసేనలో. అట్లా చేయగలిగే నాయకులనేమో ఈయన ఇలా అంటున్నాడు. ఇక్కడ ఇంకో కీలకమైన అంశం, నేను నాయకుల కోసం పార్టీ పెట్టలేదు, నాయకులు తయారు చేయడం కోసం పెట్టాను అంటంలో ఇది ఇగో డిఫెన్స్ మెకానిజం అండి సైకాలజీలో. అంటే తన అసమర్థతని లేదా తన తప్పును కప్పిపుచ్చుకోవటానికి వాడుతున్న పదం అది. ఓకే, ఇప్పుడు అనుభవజ్ఞులు, మేధావులు యొక్క సలహాలతోనే కొత్త తరం తయారవుతారు. ఆ అనుభవజ్ఞుల్ని, మేధావులు నాకు అవసరం లేదు, ఏమీ తెలియని ఈ కుర్రాళ్ళతోటి నేను చేసేస్తానంటే ఏం చేసేస్తాడండి ఈయన? ఇప్పుడు ఈ ఎలక్షన్లో రాజ్యాధికారులకు పవన్ కళ్యాణ్ గిన రాకపోతే ఏ యువతరం అయితే పవన్ కళ్యాణ్ వెంట తిరుగుతున్నారో ఆ యువతరం యొక్క పిల్లలు నువ్వు బయటకు వెళ్తే ఊరుకొని అంటారు. ఈ యువతరం యొక్క తల్లిదండ్రులు ఎదవేషాలు లేక నీ బతుకు తెరేదో చూసుకోవారంటే తల్లిదండ్రులు పిల్లల్ని తిడతారు. పిల్లలు మొగుళ్ళు బయట రానివారు. ఆ కుటుంబ వ్యక్తులు నువ్వు తిరిగి చేసిన చాలులే, 5 ఏళ్ళు ఉన్నది ఆర్పేస్తాను, ఇప్పటివరకు ఆర్పించాలంటారు. కాబట్టి ఈ సర్వైవల్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలండి తప్పనిసరిగా. మిగతా పార్టీ నాయకులు ఎలా ఉందండి మరి ఈ సమీకరణ? అది మిగతా పార్టీ నాయకులు ఇక్కడ ఎలా ఉంటుందంటే వీళ్ళు మాట్లాడితే కేజ్రీవాల్ని మాటలు వాడేస్తుంటారు మన వాళ్ళందరూ కూడా. ఈ పవన్ కళ్యాణ్ వర్గం ఏంటి, కొద్ది ఇంటలెక్చువల్ సెక్షన్ ఏంటి, కొంతమంది వాడేస్తుంటారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎలక్షన్లో పోటీ చేయాలంటే ముందు ఖర్చులకు డబ్బులు కావాలి సార్. సింపుల్, నేను మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో లెక్క వేశా, 2,93,700 ఓటర్లు ఉన్నారండి. పేజీకి లిస్టులో 4 వచ్చినాయి. ఒక ఓటర్ లిస్ట్ కాపీ తీయాలంటే 75,000 అవుతుందండి ఒక్క ఓటర్ లిస్ట్. అలాగే అందరూ ఒకే బూత్లో 5-6 కాపీ ఇవ్వాల్సి వస్తుంది, విడదీయటానికి లేదు అందులో. అంటే సుమారు ఒక 50 కాపీలు 100 కాపీలో ఓటర్ లిస్ట్ తీయాల్సింది. 100 కాపీలు తీయాల్సి 100 × 75,000 లెక్క ఏంటి ఎంత అయిందో. అలాగే ప్రత్యర్థులు అనుసరించి చెప్తున్నా, అందరికీ ఎన్వలప్ కవర్స్ పంపించారు. ఎన్వలప్ కవర్స్ పంపించడానికి నేను లెక్కేసా, 15 రూపాయలు ఖర్చు అవుతుంది. 2,93,700 × 15 రూపాయలు ఎంత అయిందండి? అలాగే 113 మండలాలు ఉన్నాయి గోదావరి జిల్లాలో. ఒక మండలంలో ఓటర్లు కలవాలి అంటే, పట్టభద్రుల ఓటర్లు కలవాలంటే 6 రోజుల పాటు కారు వేసుకుని ఒక 5 తిరగాలి. ఓకే, రోజుకి 10,000 అవుతుంది. కారు మీద 10 మంది తిరగటానికి, ఒక 5 తిరగటానికి. అంటే 6 రోజులకి 70,000 అవుతుంది. 70,000 × 113 ఎన్ని వేలు అవుతుందండి? ఇక్కడ కేజ్రీవాల్ రాజకీయాలు చేయాలన్నా ఖర్చులకి 10 కోట్లు కావాలండి ఇక్కడ. అదవుతుంది. అలా 10 ఇక్కడ ఏంటంటే వీళ్ళు డబ్బులు పక్కన లేకుండా ఓట్లు వేసేస్తారనేది నిజమే కావచ్చు. జనం యొక్క విజ్ఞత,
జనం యొక్క నైతిక విలువల్లో డబ్బులు తీసుకోకుండా ఓట్లేస్తారు. కానీ ఆ ఓటర్ ఏమనుకుంటారంటే నన్ను కలిసి అడగలేదు, కనీసం నాకు ఒక లెటర్ పంపించలేదు, నాకు ఒక ఫోన్ కాల్ చేయలేదు అని ప్రతి ఓటర్ అనుకుంటాడండి. అది నా అనుభవం కూడా. ఓకే, కాబట్టి ఇట్లా వాటర్ని రీచ్ కావటానికే ఖర్చులు కోట్ల మీద ఉన్నాయి. అట్లా కోట్లు ఖర్చు పెట్టే స్థితిలో ఈరోజు జనసేనలో నాయకులు ఉన్నారా? ఓకే, ఇది కీలకమైన అంశం. ఈ సూక్ష్మ విషయాన్ని విస్మరిస్తున్నారు. అట్లా పోషించగలిగే, ఓకే వాళ్ళు పోటీ చేయకపోయినా జనసేనకి సపోర్ట్ ఇవ్వగలిగే నాయకత్వాన్ని కూడా వీళ్ళు కించపరిచే విధంగా వ్యవహరించారు. ఓకే, అటువైపు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు కలవలేదు. ఓకే, వాళ్ళు కనీసం సార్ ఇలా చేస్తున్న పార్టీకి సపోర్ట్ ఇవ్వాలని వీళ్ళు అడగలేదు. పవన్ కళ్యాణ్ ఎవరిని కూడా తన పార్టీలోకి వచ్చి తన మద్దతు ఇమ్మని, తను చేసే ఒక సామాజిక రాజకీయ ఉద్యమానికి మద్దతు ఇమ్మని కోరలేదు. ఓకే, అలా ఎప్పుడైతే కోరలేదో జనసేన యొక్క అభివృద్ధిని ఆకాంక్షించిన వాళ్ళు, జనసేన రాజ్యాధికారంలోకి రావాలని ఆకాంక్షించిన వాళ్ళు కూడా ఆయన మమ్మల్నే పట్టించుకోలేనప్పుడు ఆయన మేమేం పట్టించుకుంటామనే స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇది కీలకమైన అంశం. ఈ పరిస్థితుల రీత్యా గోదావరి జిల్లాల్లో జనసేన చాలామంది అనుకున్నది ఏంటి, అక్కడే కనీసం 15 సీట్లైనా తెచ్చుకుంటుందని అనుకున్నారు. 15 సీట్లు కాదు కదా, ఒక 3 సీట్లు గెలవగలిగితే చాలా గొప్ప విషయం గోదావరి జిల్లాలో. అక్కడ టీడీపీకి వైఎస్ఆర్సీపీకి మధ్య బలమైన పోటీ ఉంది. అయితే నేను చూసిన మేరకు చాలా చోట్ల పరిశీలన చేసినప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఎక్కువ ఉందండి. ఓకే, ఎడ్జ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే జన ఆదరణ ఉన్న నాయకులు, జన సమీకరణ చేయగలిగే నాయకులు, అవసరానికి అనుగుణంగా ఎంతైనా ఖర్చు పెట్టగలిగే నాయకులు కేవలం వైఎస్ఆర్సీపీలోను టీడీపీలోను మాత్రం ఉన్నారు. టీడీపీ ఆల్రెడీ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా చాలా ఉంటుంది కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఎడ్జ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి జరిగింది ఏంటంటే, తెలుగుదేశం చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మాట నిజమే, చాలా విషయాలు చేసిన మాట నిజమే. కానీ అవన్నీ కూడా తెలుగుదేశం కార్యకర్తలకి అందుబాటులోకి వెళ్ళినాయే తప్ప మిగిలిన వాళ్ళకి వెళ్ళలేదు. అంతే, నేను ఆ ప్రాంత రైతు బిడ్డని. ప్రతి రైతుకి 8,000 10,000 బ్యాంకులు వేస్తున్నామని చెప్పారు. తీరా చూస్తే 1000 మందిలో వీళ్ళు వేసింది మ్యాక్సిమం ఒక 25-30 మందికి వేశారంటే, మళ్ళీ మిగిలిన 750 మంది ఏమైపోవాలి? వీళ్ళు ఎవరికైతే డబ్బులు వేశారో ఆ డబ్బులు వేసిన వాళ్ళందరూ తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులే తప్ప ఇతర పార్టీలు లేదా సాధారణ రైతులు కాదండి. మా నాన్నగారు కూడా అలా పొందలేకపోయిన వ్యక్తుల్లో ఆయన ఒకడు. ఓకే, కాబట్టి తెలుగుదేశం సంక్షేమ పథకాల వాళ్ళు గెలిపిస్తాయనే వాటిలో తెలుగుదేశం సంక్షేమ పథకాలు ఆయన కార్యకర్తలు కాపాడుకోవటానికి ఓకే పనిచేస్తాయే తప్ప అది గెలుపు దిశగా తీసుకెళ్తాయి అనటంలో నాకు అయితే సందేహమే ఉందండి. ఓకే, సో ఫైనల్గా వైసీపీ అయితే గెలవటానికి చాలా అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, ఎందుకంటే కాపులు వైఎస్ఆర్సీపీ వైపు ఎక్కువగా ఉన్నారు. ఓకే, ఆల్రెడీ బడుగు బలహీన వర్గాలు అటువైపు ఎక్కువ ఉన్నారు. అలాగే గోదావరి జిల్లాలో క్రైస్తవ మతం యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉందండి. ఓకే, వాళ్ళందరినీ కూడా చాలా వ్యూహాత్మకంగా బ్రదర్ అనిల్ కుమార్ ద్వారా చాలా సంవత్సరాల నుంచి జగన్ హోల్డ్ చేశాడు. దాన్ని బ్రేక్ చేయటానికే కేఏ పాల్ అనే ఒక వ్యక్తిని కొన్ని రాజకీయ సమీకరణాల్లో తెలుగుదేశం పార్టీ దింపిందన్న వాదన కూడా ఉంది. అది విషయం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.